నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ అనలిస్ట్ కోత రవీంద్రబాబు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన అయితే మనందరం చూసాం. అయితే కొన్ని కామెంట్స్ అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే కూటమి ప్రభుత్వం మీద. ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నారు, అలాగే వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు గారు కొట్టారు, అందుకని ఇప్పుడు వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి మీద పగ తీర్చుకుంటున్నారు అని చెప్తున్నారు. ఎలా చూస్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గడిచిన సంవత్సర కాలం నుంచి ఆయన చేస్తూనే ఉన్నాడు పర్యటనలు. ప్రతి పర్యటన రచ్చ రచ్చ రచ్చ. ఇప్పుడు 1 year నుంచి ఆయన అచీవ్మెంట్ అది. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈ పర్యటనల పరంపర ఎక్కడ స్టార్ట్ అయింది? వినుకొండ దగ్గర స్టార్ట్ అయింది ఫస్ట్. వినుకొండలో రషీద్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక అతను చనిపోతే పరామర్శకి వెళ్ళి రచ్చ చేశాడు. ఓకే. లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత రషీద్ ఎవరో వెలుగులోకి వచ్చింది. రషీద్ ఎవరంటే లిక్కర్ స్కామ్లో క్యాష్ హ్యాండ్లర్. ఓకే. అందుకని వెళ్ళాడు అప్పట్లో పర్యటనకి. ఆ విషయం అప్పట్లో మనకు తెలియదు, అప్పుడు లిక్కర్ స్కామ్ వెలుగులోకి రాలే. సరే పర్వాలే, వెళ్ళాడు, వెళ్తే వెళ్ళనే కానీ పరామర్శించవచ్చు, కానీ రచ్చ కాకూడదు అనేది మన చెప్పదలుచుకున్న అంశం. తర్వాత మనకి రెంటపాళ్ళలో ఎప్పుడో సంవత్సరం క్రితం చచ్చిపోయిన ఒక ఆయనకి విగ్రహం కట్టించి సింగయ్యను చంపేశారు. అదే సింగయ్య దళితుడు కాకుండా ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తో, ఒక రాజకీయ నాయకుడు, ఒక ధనికుడు అయి ఉంటే అట్లానే తొప్పల్లో పడేసి వెళ్ళి ఉండేవాళ్ళ. అదే సింగయ్య ఆ గొప్ప వ్యక్తి అయితే వాళ్ళ కుటుంబాన్ని ఈయనింటికి పిలుచుకొని పరామర్శిస్తాడా? ఎందుకు? మరి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటాడు కదా. మరి ఎందుకు ఈ చిన్న చూపు దళితులు అంటే జగన్ రెడ్డి గారికి? తెనాలి పర్యటన గంజాయి బ్యాచ్ని సమర్థించారు. అంటే గంజాయి బ్యాచ్ని సమర్థిస్తున్నట్టుగా మెసేజ్ ఇస్తున్నారు, అంతే కదా. అది ఎంతవరకు కరెక్టు? గుంటూరు మిర్చి యార్డు పర్యటన పెట్టారు. మిర్చి యార్డు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళి, అప్పట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, వద్దన్నారు పోలీసులు, రిస్ట్రిక్టెడ్ పర్మిషన్ ఇచ్చారు. వాటన్నిటిని వైలేట్ చేసి గుంటూరు మిర్చి యార్డు దగ్గరికి వెళ్ళి మిర్చి బస్తాలన్నీ ధ్వంసం చేసి లారీల్లో ట్రాక్టర్లో మిర్చి ఎంత దొబ్బుకుపోయారు వాళ్ళ అనుచరులు. ఇదే పరామర్శించడం అంటే. తర్వాత పొదిలిలో పొగాకు రైతుల పరామర్శ అన్నారు. పొగాకు అన్ని బేళ్లన్నీ తొక్కేసి ధ్వంసం చేశారు, అక్కడ ఒక రచ్చ చేశారు. రాప్తాడు పర్యటనకి వెళ్ళి హెలికాప్టర్ డ్యామేజ్ చేశారని అక్కడ ఒక రాప్తాడులో రచ్చ చేశారు. హెలికాప్టర్ డ్యామేజ్ అయితే మరి హెలికాప్టర్ 10 నిమిషాల తర్వాత దాని అంతటా అది బెంగళూరు ఎందుకు వెళ్ళిపోయిందో మనకు తెలియదు. అంటే ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్. రెండోది, ఆ ఏవియేషన్ సంస్థ వాళ్ళు చెప్పింది ఏంటంటే అది ఓన్లీ 1 సైడ్కే హైర్ చేసుకున్నారు, రిటర్న్ కాదు. ఇక్కడ సీన్ ఏం పెట్టారు, అది డ్యామేజ్ అయింది అందుకే వెనక్కి రోడ్డు మీద వెళ్తున్నా అన్నారు. ఈ మధ్యకాలంలో బంగారు పాణ్యం, అక్కడ సింగయ్య లాంటి వాళ్ళని తొక్కించలేదు కానీ మామిడికాయలను తొక్కిచ్చేశారు. రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళి రైతులు 6 కాలం కష్టపడి సంవత్సర కాలం పండించిన మామిడికాయల్ని తొక్కిస్తారా? ఇంకా బెటర్లే, ఇంకో సింగయ్యని తొక్కించలా. నెక్స్ట్ పర్యటన ఇప్పుడు నెల్లూరు పర్యటన. సరే, ఇది సింగయ్య లాంటి వాళ్ళని ఎవరిని తొక్కించలేదు కానీ అదృష్టవశాత్తు జన సమీకరణ చేయడానికి విశ్వ ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన వీడియోలు ఇప్పుడు డ్రోన్ ద్వారా తీసిన వీడియోలు బయటకు వచ్చినాయి. వాళ్ళ మీడియాలో ఏం చేశారు, బంగారు పాణ్యంలో జనం వచ్చిన వీడియోని నెల్లూరు పర్యటన అని చెప్పి అక్కడ స్క్రీన్ మీద విజువల్స్ వేశారు. ఓకే. ఆ ఎడిటెడ్ ఎవడో చూసుకోవాలా, అక్కడ ఇది మార్కెట్ యార్డ్ బంగారు పాణ్యం అన్న కమాన్ అందులో కనిపిస్తుంది. చూసుకోవడం కాదంట, లేదు అక్కడ జనాలు లేరని అలాగ వేశారని చెప్తున్నారు. జనాలు లేనప్పుడు నెల్లూరులోకి బంగారు పాణ్యం ఎట్లా వస్తుంది? నెల్లూరులో జనం లేనప్పుడు బంగారు పాణ్యంలో జనాన్ని తీసుకొచ్చి నెల్లూరులో పెడతారా విజువల్స్? పెట్టొచ్చులే. సిద్ధం సభలప్పుడు గ్రీన్ మ్యాట్ వేసేసి పెట్టారు కదా జనాన్ని, అది ఒక టెక్నిక్, అది అర్థమవుతుంది. సరే, జన సమీకరణ అసలు ఎందుకు పరామర్శించడానికి ఫస్ట్? సరే ఓకే, అది ఫెయిలు, అది తర్వాత పెడదాం. ఇంకొకరు అక్కడ పరామర్శించింది ఎవరిని? కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఏ నేరం మీద జైల్లో ఉన్నాడు? క్వాడ్జీ అక్రమ తవ్వకాలు చేసిన నేరం మీద. దానివల్ల 250 కోట్లు నష్టమని ప్రజలకు తెలిసిన అది ఫిగర్, అమౌంట్ 250 కోట్లు కాదు, 63,317 మెట్రిక్ టన్నుల క్వాడ్జీని చైనా పంపించారు చెన్నై ద్వారా. 63,317 మెట్రిక్ టన్స్. దాని వాల్యూ ఇప్పుడు మీరు గూగుల్లో కొట్టి చూడవచ్చు. క్వాలిటీ క్వాడ్జ్ టన్ను 5 లక్షల నుంచి 6.5 లక్ష ఇంటూ 63,000, 36,000 కోట్ల స్కామ్ అది. క్వాడ్జీ అంత వాల్యుబుల్ ఇండస్ట్రియల్ పర్పస్ మినరల్, అంత పెద్ద స్కామ్ చేసి జైల్లో ఉంటే, SC ST అట్రాసిటీ కేసు మీద కూడా జైల్లో ఉంటే,
ఆయన్ని పరామర్శిస్తున్నాము అంటే ఆయనకి మనం సపోర్ట్ చేస్తున్నాం, అంటే అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు చేసిన వాళ్ళని మనం మద్దతు ఇస్తున్నాం, అంతే కదా మెసేజ్ పబ్లిక్కి. ఇంకొకరిని ఎవరిని పరామర్శించారు, నన్నపరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఆయన అసలు ఏంది, ఆయన అక్యూజ్డ్ దేంట్లో ఉన్నాడు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద నేను చెప్పకూడని వినని అనకూడని భాష అన్నాడు. అవును, అంటే మహిళల మీద అంత చిన్న చూపు మాట్లాడిన వ్యక్తిని పరామర్శిస్తామా? అంటే సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? మహిళలను చిన్న చూపు చేసే వ్యక్తిని పరామర్శించే సపోర్ట్ చేస్తున్నామా? నెక్స్ట్ క్వశ్చన్, ఆ పరామర్శంకి వెళ్ళినప్పుడు జగన్ రెడ్డి గారి పక్కన వాళ్ళ లేడీస్ ఉంటారు కదా, పార్టీ లీడర్స్, వాళ్ళని కూడా తోలుకెళ్ళేది ఉండే, ఎవరు ఎందుకు రాలా అంటే సమర్థించలేక రాలేదా, లేడీస్ మీద అట్లా మాట్లాడకూడదనే. రెండో అంశం, ఇద్దరు రెడ్లు పరామర్శించడానికి నెల్లూరు వెళ్తే నెల్లూరులో ఉన్న 10 మంది రెడ్లు ఈయన మీద కామెంట్ చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ, కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, ప్రశాంత్ రెడ్డి కానీ, ఆనం రామనారాయణ రెడ్డి కానీ, ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా ఈయన మీద రివర్స్ కామెంట్ చేశారు. అది తప్పు అని. ఇదంతా పక్కన పెడదాం. ఈ ప్రచారానికి చేసి సంజాయించి ఓదార్చాడు అంటే ఆయన సపోర్ట్ చేశాడు లేడీస్ని తిట్టిన వాళ్ళని, అక్రమంగా జైల్లో ఉన్న వాళ్ళని. దాంతో ఆగాడా? ప్రెస్లోకి వచ్చి అసలు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడిన కామెంట్స్, డెరోగేటివ్ కామెంట్స్ ఏంది, చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి గారు కాలేజీలో చెప్పుతో కొట్టాడా? ఎవరు చెప్పుతో ఎవరిని కొట్టారు, ఇప్పుడు ఎవరు కొడతారు, అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారికి ఎస్వి యూనివర్సిటీలో 2 సంవత్సరాలు సీనియర్. 2 సంవత్సరాల సీనియర్గా ఉన్న స్టూడెంట్ని 2 సంవత్సరాలు జూనియర్గా ఉన్న అతను కొట్టాడంట. అదొక పక్కన పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఎస్వి యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యర్థి కాదు. ఈయన రాజకీయ అప్పట్లో స్టూడెంట్ ప్రత్యర్థి సుబ్రహ్మణ్య నాయుడు. ఇప్పుడు ఆయన ప్రొఫెసర్ డాక్టర్ సుబ్రహ్మణ్య నాయుడు. ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆయన ఏం చెప్పాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లాస్మేట్ నేను, నాకు ఆయనకి ప్రత్యర్థిత్వం ఉండేది, చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ప్రత్యర్థి కాదు, వీళ్ళిద్దరికి అసలు స్టూడెంట్ యూనియన్ పాలిటిక్స్లో సంబంధం లేదని ఆయన తేటతెల్లం చేశాడు. 1972లో కాలేజీలో పెద్దిరెడ్డి గారు చెప్తూ కొడితే ఈరోజు పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టించారా? ఏమన్నా బేస్ ఉందా, అసలు లాజిక్ ఉందా? ఒకవేళ పెట్టించాలి కక్ష సాధింపని అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు 1978లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే చంద్రగిరి కాంగ్రెస్ తరఫున. అదే 1978లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరులో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అయ్యాడు. ఆ కక్ష అప్పుడు సాధించుకోవాలి కదా. అవును కదా, ఓకే, అప్పుడు మర్చిపోయాడు అనుకుందాం. 1980లో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో సినిమాటోగ్రఫీ మినిస్టర్. 1980లో పెద్దిరెడ్డి గారు ఎమ్మెల్యే కూడా కాదు. కక్ష అప్పుడు తీర్చుకోకూడదా? తీర్చుకోవచ్చు. నెక్స్ట్ 1995లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అప్పుడు తీర్చుకోకూడదా కక్ష? తీర్చుకోవచ్చు. ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అంటే 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చి వాళ్ళ కొడుకు మీద కక్ష తీర్చుకుంటాడా? ఏమన్నా బేస్ ఉందా? రెండోది ఈయన మాట్లాడుతున్నారు జగన్ రెడ్డి గారు, నేనంటే ఎందుకు భయపడుతున్నారు, ఈ సెక్యూరిటీ ఇంతమందిని ఎందుకు పెట్టారు అంటాడు. సెక్యూరిటీ పెట్టకపోతే సెక్యూరిటీ ఇవ్వలేదు అంటాడు. సెక్యూరిటీని పెడితే సెక్యూరిటీని పెట్టారు అని చెప్పి పోలీసు వాళ్ళు చెయ్యర కొట్టారు నెల్లూరులో. అదే ప్రజాదరణ అయితే వస్తుందా, నాకు మీరు దాన్ని అడ్డుకుంటున్నారు అంటున్నారు కదా. ప్రజాదరణ వస్తే ఎవరు అడ్డుకుంటారు, ఎందుకు అడ్డుకుంటారు? ఆయనకి సెక్యూరిటీ ఇస్తే ఇంత సెక్యూరిటీ ఎందుకు అంటున్నాడు? సెక్యూరిటీ ఇవ్వకపోతే సెక్యూరిటీ ఇవ్వట్లేదు అంటాడు. పోలీసు వాళ్ళని చెయ్యర కొట్టాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఆయన చూస్తే భయపడుతున్నారు అంటారు. ఎవరు భయపడుతున్నారు? ప్రజలు. ఈయన పర్యటనకు వస్తే ప్రజలు భయపడుతున్నారు, ఎక్కడ సింగయ్య లాంటి మరణాలు జరుగుతాయో అని. ప్రజలు ఎందుకు భయపడతారు? ఇంకొక అంశం, ఈయన ఆందోళనతో కూడిన టెన్షన్ వల్ల వచ్చిన భయంతో కూడిన ఫ్రస్ట్రేషన్ వల్ల మాట్లాడుతున్నాడు. లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇంకొక రకరకాల స్కామ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ తోడు లేటెస్ట్ నిన్న జరిగిన సంఘటన ఏంటి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఢిల్లీకి చెందిన అడ్వకేట్ మహేశ్వరి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన స్పష్టంగా ఏం దాఖలు చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 2019-2024 కాలంలో ల్యాండు, శాండు, వైను, లిక్కరు, రకరకాల అక్రమాలు లెక్కలేనన్నాయి. వాటన్నిటి మీద సిట్టేసి కాంప్రహెన్సివ్గా అన్ని విచారణ చేసి ఎక్స్పర్ట్స్ చేత మొత్తం వెలుగులోకి తీసుకురావాలా. అవన్నీ తేవాలంటే ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ ఇక్కడ సరిపోదు. స్పెషల్ ఆఫీసర్స్, స్పెషల్ టీముని పెట్టి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సమక్షంలో ఇవన్నీ వెలుగులోకి తీయమని ఒక రిట్ పిటిషన్ వేశారు. అది కోర్టు కూడా నెక్స్ట్ వీక్ సేకరిస్తానికి సిద్ధమైంది. ఒకవేళ అది ఇఫ్ దట్ హ్యాపెన్స్, దానివల్ల ఈ ఒక్క లిక్కర్ స్కామ్ కాదు ఇంకా అన్ని స్కాములు వెలుగులోకి వస్తే జగన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి?
ఎవరు ఎక్కడ ఉండబోతారు, జైలు సరిపోతాయా, అందరూ జైలు బాట పడితే ఇది ఒక పెద్ద ఆందోళనగా వాళ్ళకి అనిపిస్తూ ఉన్నట్టుంది. అందుకే నెల్లూరు పర్యటన ఈ విధంగా ఆయన ప్రెస్లో మాట్లాడిన మాటలు మనకు అర్థమవుతా ఉన్నాయి. అయితే ఈ పర్యటనలన్నీ మనం చూసాం కదా, సో ఈ పర్యటనల యొక్క సారాంశం ఏంటంటే మీరేం చెప్తారు? అంటే జగన్ రెడ్డి గారు పర్యటనలో ద కోర్ పర్పస్ ఆఫ్ దిస్ విజిట్స్ ఆ బాధితుల్ని పరామర్శించటానికే ఆయన పర్యటన అని అనుకుంటే, ఆయన డైరెక్ట్గా బాధితుల్ని పరామర్శించి ఓదారిస్తే ఆ పర్యటన సక్సెస్. అది జరగలే, సక్సెసో కాదో డిసైడ్ చేయండి. లేదు శాంతి భద్రతల సమస్య సృష్టించడానికే నేను పర్యటన చేస్తాను, విధ్వంసం చేయాలా అని ఆయన అనుకొని పర్యటన పెట్టుకుంటే అది సక్సెసా ఫెయిల్యూరా మీ ఇష్టం. మూడోది, లేదు శాంతి భద్రతల సమస్యతో పాటుగా సింగయ్య లాంటి వాళ్ళని తొక్కించడం, మామిడికాయలు తొక్కించడం, పొగాకు బేళ్లు తొక్కించడం, మిర్చి బస్తాలు తొక్కించడం ఇదే పర్యటన ఉద్దేశం అని ఆయన పర్యటన చేస్తే ఆ పర్యటనలు సక్సెసా కాదా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. ఏ ఉద్దేశంతో ఆయన పర్యటనలు చేస్తున్నాడు, పర్యటన వల్ల ఎవరికి లాభం, బాధితులకు లాభమా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లాభమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభమా, ఎవరికి లాభం ఎవరికి నష్టం ఈయన చేసే పర్యటనలో, ఏ విధంగా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది దీన్ని బట్టి మనం నిర్ధారణ చేసుకోవచ్చు. సో చివరిగా ప్రజల్లో ఈ యొక్క పర్యటనలో వెళ్ళి ఉంటాయా, ఆదరణ వచ్చి ఉండిద్దా? ఇది ఆదరణ లేదు, పర్యటన వస్తే భయపడుతున్నారు ఎక్కడ సింగయ్యలాగా తొక్కిస్తారో అని. అందుకే నెల్లూరు పర్యటనలో ఇంకొక విజువల్ కూడా బయటకు వచ్చింది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో, నిన్న కూడా ట్రోలింగ్ అవుతా ఉంది. ఎవరో ఒక నాయకుడు ఫోన్ చేసి అరే అన్న జనం లేరే పంపించేయా అని అడుగుతున్నాడు ఫోన్లో, అది విజువల్ బయటకు వచ్చింది. సో పర్యటన చేసినప్పుడు దాని బేసిక్ పర్పస్ ఏంటి అంటే వాళ్ళ పర్పస్ అదే, వాళ్ళ పర్పస్ సర్వ్ అవుతుంది. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లేదా ఆయన భాషలో ఆయన బాధితులకి ఏ విధంగా ఉపయోగం లేనప్పుడు, విధ్వంసం జరుగుతున్నప్పుడు పర్యటనలు సక్సెస్ అని ఎలా అనగలం? దానికంటే కూడా రాష్ట్ర ప్రజల సమస్యలేంటి, దానికి ఏ విధంగా ఈయన సహకరించాలి, ఏ విధంగా ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని నిలదీయాలి, అసెంబ్లీలో ప్రభుత్వానికి నిర్మాణాత్మకంగా సలహాలు సూచనలు ఏ విధంగా ఇవ్వాలి అసెంబ్లీలో, ఇవి చేసుకుంటూ ముందుకెళ్తే పార్టీ కొంతకాలం మనుగోడులో ఉండే అవకాశం ఉంది. లేకపోతే పడవ మునిగిపోద్ది. ఈ విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.